ప్రస్థానం, స్నేహగీతం, వెంకటాద్రి ఎక్స్ప్రెస్, రారా కృష్ణయ్య అంటూ నేచురల్ పర్ఫార్మెన్స్ తో అందరినీ పడగొట్టేసిన సందీప్ కిషన్ తో ఇంటర్వ్యూ. ఆ మనిషి నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు, తన మైండ్లో ఏం పరిగెడుతుందని చదివి ఒక వ్యక్తి అండి. ఐ కాంట్ రివీల్ దట్ అండి, డోంట్ మైండ్ మీ. సినిమా అయిపోయింది కదండి, ఇప్పుడు అలాగే పిలుచుకోవట్లేదు, మరి బాగుంటుందని చెప్పి. అండ్ నో డౌట్ నేను కూడా ఒప్పుకుంటా, సినిమా బాగాలేదండి, అది నేను ఒప్పుకోవాలి. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. ఇండియా గ్లేజ్ వ్యూవర్స్ అందరికీ పెద్ద హలో. సో ఇవాళ నేను నా అప్కమింగ్ రిలీజ్ ఒక్క అమ్మాయి తప్ప గురించి మాట్లాడుకోవడానుకున్నానండి. జూన్ 10th రిలీజ్ అవుతుంది. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్. ఈ సినిమా ఏ జానర్ సినిమానో చెప్పడం కష్టమన్నారు కదా, దీనికి కారణం ఏంటి? అదే అండి, బేసిక్లీ జానర్ కథ తెలియనప్పుడు జానర్ చెప్తామండి. నేను మీకు కథ చెప్పేస్తున్నాను కాబట్టి జానర్ మీరే డిఫైన్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఇట్స్ బేసిక్లీ లవ్ స్టోరీ అండి. ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్ దర్ ఈస్ అ థ్రిల్లర్ ఎలిమెంట్ టు ఇట్. అదర్వైజ్ మాక్సిమంగా ఇట్స్ లవ్ స్టోరీ అని నేను చెప్తాను. ఈ మూవీలో మీది మెంటలిస్ట్ క్యారెక్టర్ అన్నారు కదా, మరి ఈ క్యారెక్టర్ కోసం హోంవర్క్ ఏమైనా చేశారా? ఈజ్ అ వెరీ సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్, ఫన్, హ్యాపీ గో లక్కీ పర్సన్. మెంటలిస్ట్ అని ఎలాగంటే ఎదుటి మనిషి బాడీ లాంగ్వేజ్ని బట్టి ఆ మనిషి నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు, తన మైండ్లో ఏం పరిగెడుతుందని చదివి ఒక వ్యక్తి అండి. సో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఇలాంటి ఒక సిచ్యువేషన్లో స్టక్ అయితే ఎలా బయటపడతాడు అనేది కథలో మీకు ఒక మేజర్ భాగంగా ఉంటుంది. సో దట్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్లీ రిటన్ పార్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్. ఇంటెలిజెంట్ షేడ్ ఉన్న క్యారెక్టర్ మరి సెకండ్ హాఫ్ లో కథను ఎలా ముందుకు తీసుకెళ్తుంది? సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ మోస్ట్లీ బీ రన్నింగ్ ఆన్ అన్ ఇంటెలిజెంట్ బేస్డ్ థాట్ ప్రాసెస్ అండ్ స్క్రీన్ ప్లే అండి. బట్ అగైన్ ద మేజర్ డ్రైవ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అ లవ్ స్టోరీ. మనం బ్యాక్ డ్రాప్ ఏమైనా ఉండొచ్చింది, డ్రైవ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వాట్ వీ డిఫైన్ ఇంటూ అ జానర్. ద డ్రైవ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. టెర్రరిజం ఎలిమెంట్ ఏమైనా ఉందా ఈ సినిమాలో? ఐ కాంట్ రివీల్ దట్ అండి, డోంట్ మైండ్ మీ. అది మీరు డైరెక్ట్గా సినిమా చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. పేట్రియాటిజం ఎలిమెంట్ ఉందండి, టెర్రరిజం ఎలిమెంట్ ఉందా లేదా అనేది మీరు సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. దీస్ ఎలిమెంట్స్ అబౌట్ ద ఫిల్మ్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్. ఐఎమ్ ఓపెనింగ్ అప్ యాజ్ మచ్ as I can about the elements I can talk about pre-release. But it's a beautiful film అండి. Beautiful I say because the simple fact that టేక్ హోమ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. సినిమాకి వచ్చినంతసేపు మనం ఆ కథలో ఒక భాగంగా ఫీల్ అవుతాం, చాలా మంచి విషయాలు ఫీల్ అవుతాం, బాగా నవ్వుకుంటాం. సో ఇట్స్ అ వెరీ నైస్ టేక్ హోమ్ ఫ్యాక్టర్ ఉన్న ఫిల్మ్ ఇది. ఓకే, రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా చేశారు కదా, రిస్క్ అనిపించలేదా మీకు? మరి తీసుకోవాలి కదండి, నా కోసం, నేను నమ్మిన కథల కోసం నేను రిస్క్ తీసుకోవాలండి. రెండు రకాలండి, మనకి నచ్చినా నచ్చకపోయినా డబ్బులు తీసుకుని సినిమాలు చేసే పద్ధతి ఒకటి, మనకి నచ్చిన సినిమాని ఎక్కించడానికి అప్పుడప్పుడు మనం కొన్ని సాక్రిఫైసులు చేయాలి. ఈ సినిమా, ఈ కథ, ఇట్ డిజర్వ్స్ టు బీ సీన్ ఆన్ స్క్రీన్. ఐ బిలీవ్ దట్ ఇట్ డిజర్వ్స్ టు బీ సీన్ ఆన్ స్క్రీన్. సో నా పరంగా నేను ఏం చేయాలో దానికోసం అనేది నేను చేశాను. అది నేను పెద్ద త్యాగం చేసినట్టు ఫీల్ అవ్వట్లేదు. పర్లేదండి, నాకు నెలఖర్చులు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆ మాత్రమే నేను బాగా కంఫర్టబుల్ లివింగ్ లైఫే ఉంది నాకు. సో నా పరంగా నేను ఈ సినిమాకి ఏం చేయాలి అంటే హ్యాడ్ టు గివ్ అప్ ఆన్ సంథింగ్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హావ్ డన్. నిత్య మీనన్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? చాలా ఉందండి. ఇన్ ద సెన్స్ దట్ షీఈ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఒక హీరోయిన్గా మాత్రమే కాకుండా కథను నమ్మిన థీమ్లో ఒక వ్యక్తికి ఈ అమ్మాయి వచ్చింది, నాట్ జస్ట్ ఎస్ ఎ హీరోయిన్. సో అదొక బ్యూటిఫుల్ విషయం అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నిత్య ఫస్ట్ మాకు డేట్స్ ఇష్యూ అయ్యి కథ లేకుండా సిచ్యువేషన్ ఉన్నప్పుడు వేరే హీరోయిన్ కానీ కథ కొంచెం చిన్న మార్పులు బిల్డప్లు పెట్టి వెళ్ళి చెప్పడానికి డైరెక్ట్ రెడీ అయితే అప్పుడు సడన్గా మళ్ళీ నిత్య వచ్చి నాకు కథ వింటాననింది. సో ఆ బిల్డప్లతో నిత్య కథ చెప్తే నిత్య వచ్చి ఇవన్నీ ఎందుకు, కథ మొత్తం విన్నాక ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అక్కర్లేదు కదా, నన్ను ఇంప్రెస్ చేయడానికి రాశారా, ఏమొద్దు, కథ ఏంటో కథలా చేయండి చాలు అనింది. సో అంత కథను అర్థం చేసుకునే ఒక అమ్మాయి సినిమాలో రావడానికి చాలా మంచి విషయం అండి. లవ్ స్టోరీ అంటున్నారు కదా, మరి నిత్య మీనన్ క్యారెక్టర్ తక్కువ ఉండడానికి కారణం ఏంటి? తక్కువే లేదండి, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. బట్ దేర్ ఇస్ అ పాయింట్ వేర్ దిస్ క్యారెక్టర్ గెట్స్ ఎ లిటిల్ మోర్ డామినేటింగ్ దెన్ అదర్. బట్ అంతే తప్ప ఇట్స్ బేసిక్లీ లవ్ స్టోరీ. ఇట్స్ అన్ ఈక్వల్ రన్ బిట్వీన్ టూ పీపుల్. సినిమా తర్వాత కూడా నిత్య మీనన్ ని తన క్యారెక్టర్ నేమ్ మ్యాంగో అని పిలుస్తున్నట్టున్నారు. సినిమా అయిపోయింది కదండి, ఇప్పుడు అలాగే పిలుచుకోవట్లేదు, మరి బాగుంటుందని చెప్పి. బట్ షూటింగ్ టైంలో మాత్రం వీ ఆల్వేస్ మెయింటైన్డ్ ఇట్ దట్ వే. వీ ట్రై టు కీప్ ఇట్ టు అవర్ బేసిక్స్. సో మాకు ఆ క్యారెక్టర్లో డ్రైవ్, వీల్ స్టార్ట్ లుకింగ్ ఎట్ ఈచ్ అదర్ మోర్ ఎస్ ద క్యారెక్టర్ అని మేము చేసేవాళ్ళం అన్నమాట. మీ ఇద్దరి మధ్య హ్యూమర్ ఎలా ఉంటుంది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ గివ్ యూ అ ఫనీ డైలాగ్ ఇన్ ద ఫిల్మ్ అండి. అంటే ఇప్పుడు బాగా ఆల్రెడీ ఫేమస్ అయిన డైలాగ్ అంటే, ఈరోజు నువ్వు చాలా లక్కీ, యా నేను మామూలుగా ఆటోలో ఫిగర్లు చూడను, ఇలాగుంటాయి. బట్ దేర్ ఆర్ మచ్ బెటర్ డైలాగ్స్ ఇన్ ద ఫిల్మ్ విచ్ ఆర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీన్లో నలుగురు పిల్లలు వెళ్ళి ట్రాఫిక్ జామ్లో నిత్య దగ్గర వెళ్ళి అడుక్కుంటారన్నమాట. నిత్య ఏమో తప్పమ్మా ఇలా అడుక్కోకూడదు అంటది. ఇమీడియట్ నా క్యారెక్టర్ ఏమో అవునమ్మా ఇలా అస్సలు అడుక్కోకూడదు, అర్జెంట్గా ఇంటికి వెళ్ళిపోయి www.beggars.com అని వెబ్సైట్ ఓపెన్ చేయి, నేను అక్క వచ్చి ఆన్లైన్లో డొనేట్ చేస్తాం అంటాడు. ప్రెజెంట్ డే సినారియోలో జరిగింది అదే. ఆన్లైన్లో డొనేషన్, చారిటీ ప్రోగ్రామ్ అంటే అందరూ ఇస్తున్నాం తప్ప నిజంగా రోడ్లో ఒక వ్యక్తికి పూట భోజనం మనం పెట్టడానికి తయారవట్ల. సో ఒక జెన్యున్ పాయింట్ని చాలా ఫన్నీగా సెటారికల్గా చెప్తాడు సినిమా మొత్తంలో. దట్స్ ద ఫన్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. టైటిల్ ఒక అమ్మాయి తప్ప అని పెట్టడానికి కారణం ఏంటి? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అమ్మాయి తప్ప. చిన్నప్పుడు స్కూల్లో అందరూ ఏదో టైంలో తప్పకుండా ఒకసారి చెప్పుంటామండి. సో మన చిన్నతనాన్ని, మన గతాన్ని మనకు ఒకప్పుడు ఊరిని గుర్తు చేసే ఒక ఎలిమెంట్ ఇది, ఒక ఫన్ ఎలిమెంట్ ఇది. సో అది కథలో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అది మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. కొంతమంది ఈ టైటిల్కి అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి, నిజమేనా? అన్నారంటండి. బట్ దానికి కావాల్సిన ఇది కూడా మేము చేసాము. బట్
ఇది యాక్చువల్గా మన దేశం గురించి చాలా గొప్పగా చెప్పే సినిమా అండి ఈ సినిమా. అలాంటి సినిమాలో దేశానికి వ్యతిరేకంగా మేము టైటిల్ ఎందుకు పెడతాం? అందులో నేను బాగా పేట్రియాటిక్ పర్సన్ని. సో మీరు సినిమా చూసినప్పుడు అందరికీ అర్థమవుతుందండి. చోటకి నాయుడు వల్ల సినిమా బడ్జెట్ తక్కువైంది అన్నారు కదా, అది ఎలా? ఇప్పుడు ఈ సినిమాని మేము మొత్తం కలిపి 36 డేస్లో ర్యాప్ చేసామండి. ఈ సినిమాని మామూలుగా ఎవరన్నా కూడా అంత ఫాస్ట్గా ర్యాప్ చేయలేరు. ఆయన ఉన్నారు కాబట్టి మేము అందరం పరిగెట్టుకుంటూ డే అండ్ నైట్లు షూటింగ్ చేసాం. ఆయన ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఎగ్జిక్యూషన్ చాలా హెల్ప్ అవుతుందండి. అంటే 2 రోజులు చేయాల్సింది ఆయన 1 రోజులో చేస్తారు, 3 రోజుల్లో చేయాల్సింది 2 రోజులు కాల్ షీట్లు అయిపోతాయి. సో ఆయన ఎక్స్పీరియన్స్తో స్పీడ్ కానీ, పేస్ కానీ, ఫైనల్ ఎగ్జిక్యూషన్ కానీ, సీజీ కానీ చాలా తేడా పడుతుంది. సో మా డైరెక్టర్ ప్లానింగ్ అండ్ హిస్ కంబైన్డ్ ఎగ్జిక్యూషన్ విత్ చోటా మామ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు ద ఫిల్మ్. వెబ్సైట్ ద్వారా ఓ కాంటెస్ట్ రన్ చేస్తూ వెరైటీగా ప్రమోషన్ చేస్తున్నారు కదా, మరి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. సో ఫార్ ఇట్స్ వెరీ పాజిటివ్ అండి. అంటే ఎప్పుడు సరే మనం ప్రమోషన్ ఎంత చేస్తున్నాం కన్నా ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన సినిమాలో కంటెంట్ బాగుందంటే ఆటోమేటిక్గా మన ఎంత ప్రమోషన్ చేసినా చాలా పాజిటివ్గా మారుతుంది. సో ఈ సినిమాకి గుడ్ ఆర్ బ్యాడ్ వీఆర్ వెరీ లక్కీ వేర్ ద ఆడియన్స్ ఆర్ రిసీవింగ్ వెరీ పాజిటివ్లీ. ఇప్పుడు దాకా ట్రైలర్ చూసిన వాళ్ళు కానీ, సినిమా గురించి చదివిన వాళ్ళు కానీ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అది సినిమాకి పెద్ద బిగ్గెస్ట్ ప్రమోషన్ అయింది అండి. దాంట్లో వచ్చి డబ్బుల్ని ఒక అనాథాశ్రమానికి మేము డొనేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అందులో ఏంటంటే అండి, పబ్లిసిటీ అనేది ప్రతి సినిమాకి చేస్తాం, అది నా బాధ్యత. బట్ అది చేసే పద్ధతిలో ఒక నలుగురికి హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది కదా అని ఒక ఉద్దేశంలో చేసి ఎలిమెంట్ అండి ఇది. లక్కీలీ ఒక మంచి ప్రైజ్కి ఆప్షన్ వెళ్ళింది. సో విల్ బీ గోయింగ్ ఫర్ రైట్ టుడే టు ఆర్ఫనేజ్. ఆ అమ్మాయిలకి కావాల్సినంత డబ్బులు ఇంకా సరిపోతే నా తరపు నుంచి కూడా ఎంత ఇవ్వాలో నేను చేసి ఐ ట్రై టు హెల్ప్ దెమ్ అవుట్. జూన్లో సినిమా రిలీజ్ చేయడం అనేది రిస్క్ అంటారు కదా, మీ అభిప్రాయం ఏంటి? లేదండి, సినిమా బాగుంటే ఎప్పుడైనా చూస్తారు, సినిమా బాగాలేకపోతే ఎప్పుడు రిలీజ్ చేసినా చూడరు. కంటెంట్ బాగుండాలంతే. మా కంటెంట్ బాగుందని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. రన్ సినిమాతో మిస్టేక్ జరగడానికి కారణం ఏంటి? రన్ సినిమాతో యాక్చువల్గా మిస్టేక్ ఏమీ జరగలేదండి, బట్ రైట్ కూడా ఏమీ జరగలేదండి. ఒక హిట్ సినిమాని రీమేక్ చేయాలనుకున్నాం, దాని సోల్ మిస్ అయిపోయాం. నాకు ఓన్లీ బాధ ఏంటి అంటే, ఐ సీ వన్ వే ఐఎమ్ లక్కీ టు వర్క్ విత్ సమ్మన్. అనిల్ సుంకర్ గారు అనే వ్యక్తి నా లైఫ్లో నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండ్ గ్రేట్ పర్సన్. ఆయనతో సినిమా చేయడం అనేది నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఎక్స్పీరియన్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమా ఆడలేదని ఒక బాధ అయితే ఉంది. అండ్ నో డౌట్ నేను కూడా ఒప్పుకుంటా, సినిమా బాగాలేదండి, అది నేను ఒప్పుకోవాలి. సినిమా సరిగ్గా రాలా, నేను కూడా థియేటర్లో వచ్చేదాకా చూడలే. బట్ ఈసారి చాలా జాగ్రత్త పడ్డ విషయాలు ఏంటి అంటే, ఆ సినిమాలో మిస్ అయిన అన్ని ఈ సినిమాలో ఉంటాయి. సినిమాను కూడా రిలీజ్కి ముందు ఇంచుమించుకు ఒక 6 సార్లు చూసాం. ఏమాత్రం ఎడిటింగ్ అన్నా కావాలా, పర్ఫెక్ట్గా ఉందని, పర్ఫెక్ట్ ఫిల్మ్నే బయట పెట్టాలని ఒక ఉద్దేశంతో చేసిన పని ఇది. కృష్ణవంశీ గారితో సినిమా చేస్తున్నారు కదా, ఏం నేర్చుకున్నారు? బోల్డ్ అంతా నేర్చుకుంటున్నానండి, ప్రతిరోజు నేర్చుకుంటున్నా, ఇంకా నేర్చుకుంటూనే ఉంటా. దట్ మ్యాన్ ఈజ్ a great person. He's an encyclopedia of knowledge, not only about cinema but so many things in life. Everyday చిన్న విషయాలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంది ఆయనతో. సో ఆనెస్ట్లీ అక్కడికి ఈ సినిమా అప్పుడు కూడా మై బిగ్గెస్ట్ ఎక్సైట్మెంట్ ఇస్ టు లెర్న్ సంథింగ్ న్యూ ఎవ్రీడే ఫ్రమ్ హిమ్. ఓకే, మరి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? తమిళ్లో మానగరం అని నేను రెజినా చేసామండి, అది రిలీజ్కి రెడీగా ఉంది. ఐఎమ్ షూటింగ్ ఫర్ అ ఫిల్మ్ విచ్ ఇస్ బీయింగ్ డైరెక్టెడ్ బై సివి కుమార్ గారు, స్టూడియో గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది కాకుండా తెలుగులో నా నెక్స్ట్ సినిమా కృష్ణవంశీ గారితో నక్షత్రం. థ్యాంక్ యూ సందీప్ కిషన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఆల్ అండి. ప్లీజ్ వాచ్ ఒక్క అమ్మాయి తప్ప ఇన్ ద థియేటర్స్. ఈ సినిమాకి ఎస్పెషలీ వి రియలీ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఎందుకంటే మా బిలీఫ్ సిస్టమ్ అండి ఈ సినిమా మోర్ దెన్ మై కెరియర్, మై లైఫ్, ఇట్స్ మై బిలీఫ్ సిస్టమ్. సో ఐఎమ్ హోపింగ్ మై బిలీఫ్ సిస్టమ్ గోస్ రైట్ అండ్ హోప్ యూ గైస్ సపోర్ట్ us for it. Love you all. I love you. ఏ చోటున్నావో ఏమో, ఏం చేస్తున్నావో ఏమో, మౌనంగా నన్ను చూస్తున్నా. ఇలా ఇద్దరే అమ్మాయిలు ఒకే అబ్బాయితో. సిగరెట్ కి ఒకవైపు ఫైర్ ఉంటుంది, మరోవైపు డెత్ ఉంటుంది. మీరు పీల్చేది మీ చావుని. చా